ఈ ఊరు చిన్నది కావచ్చు, కానీ ఈ ఊర్లో పుట్టే కళలు చాలా పెద్దాయి. ప్రతిరోజు సూర్యుడు లేచిన క్షణం నుంచి ఇక్కడ జీవితం మొదలవుతుంది. కష్టంతో, నవ్వుతో, నమ్మకంతో. ఈ ఊర్లో దానం తక్కువ, కానీ మనుషులు గొప్పవాళ్ళు. పిల్లల నవ్వులు, పెద్దల అనుభవాలు, అమ్మ లాంటి భూమి, నన్నలాంటి కష్టం అన్నీ కలిసిన జీవితం ఇది. ఈ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. పేరు రవి. చాలా సాధారణమైన అబ్బాయి. కానీ ఆ సాధారణమైన హృదయంలో ఆ సాధారణమైన కళ ఉంది. రవి కళ గొప్పది కాదు అని కొందరు అనుకుంటారు. కానీ ఆ కళ రవి జీవితాన్ని నడిపించే దీపం. రవికి ఒక స్నేహితుడున్నాడు, చిన్ను. నవ్వుతో బాధని తొలగించేవాడు. కళ బాగుందిరా, కానీ ముందు మా అప్పు తీర్చు అని జోకులు వేసి కూడా రవిని ఎప్పుడు వదలడు. రవి ఇంట్లో అమ్మ ఉంది, సీత. నాన్న, నువ్వు చదువుకోవాలిరా. నేను కష్టపడిన పర్వాలేదు, కానీ నీ భవిష్యత్తుని కష్టంలో చూడలేను. రవి నన్న నారాయణ. మాటలు తక్కువ, పని ఎక్కువ. రాత్రులు ఒకతే దీపం, కొన్ని పుస్తకాలు ఒకతే మనసు. నేను గెలవాలి. రవి రాసిన ఎగ్జామ్ ఫెయిల్. అమ్మ చెప్పింది, ఫెయిల్ అంటే ముగింపు కాదురా, అది మళ్ళీ మొదలు. వాళ్ళు నన్ను నమ్మలే, కానీ నేను నన్ను నమ్ముతున్నా. చివరికి ఒక ఫోన్ కాల్. రవి గెలిచాడు. నేనొకడినే గెలవాలేదు. నా అమ్మ కల గెలిచింది. నా నన్న త్యాగం గెలిచింది. నా ఊరు నమ్మకం గెలిచింది. ఇది రవి కథ కాదు, ఇది మీ కథకి మొదలు. కల కనడం తప్పు కాదు, దానికోసం పోరాడడం మానేయడం తప్పు. మీ కథని మీరు రాయండి.